హాయ్, నేను డాక్టర్ GPV సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు చాలామంది ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. అంటే మజిల్ బిల్డింగ్, ఈ కండరాలు స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ఎక్సర్సైజెస్ మనం ఎక్సర్సైజెస్ గురించి చాలా చెప్పుకున్నాం. రకరకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి. కానీ ఈ మజిల్ బిల్డ్ చేసే ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మేము ఏ ఫుడ్ తీసుకుంటే మాకు కండరాలు బాగా బిల్డ్ అవుతాయి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే పేషెంట్స్ అడుగుతారు, కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఏ ప్రోటీన్ తీసుకోవాలి, మేము చికెన్ తినాలా, మటన్ తినాలా, లేకపోతే ఇంకా వేరే ఏం తింటే నాకు ఈ కండరాలు త్వరగా పెరుగుతాయి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పటివరకు ఏంటంటే నాకు తెలిసింది, ఈ ప్రోటీన్స్ అనేవి యానిమల్ సోర్సెస్. అంటే ఏంటంటే మనం చికెన్, అంటే యానిమల్ సోర్స్ ఏదైనా సరే, చికెన్ కానీ మటన్ కానీ, ఈ లీన్ ప్రోటీన్స్ అంటాం. లీన్ ప్రోటీన్స్ అంటే ఈ పోర్క్, బీఫ్, వీటిల నుంచి వచ్చే లీన్ ప్రోటీన్స్, ఇవన్నీ ఎగ్స్ కానీ, పౌల్ట్రీ, మిల్క్, వీటిల్లో ఉండేవి బెటర్ అని చెప్పి నాకు ఒపీనియన్ ఉండేది. లేకపోతే ఇప్పటివరకు ఉన్న ఎవిడెన్స్ ప్రకారం ఇదే బెటర్ అని చెప్పి మనకు తెలుసు. ఇప్పుడు మనకి అలా అని ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారు, కొంతమంది అసలు రెగ్యులర్గా నాన్ వెజ్ ఫుడ్, అంటే ఈ యానిమల్ సోర్స్ తినడానికి ఇష్టపడకపోవచ్చు. సో వెజిటేరియన్ ప్రోటీన్స్ తీసుకోవడం వలన, వెజిటేరియన్ సోర్స్ అంటే ప్లాంట్ సోర్సెస్ నుంచి మనం తీసుకోవడం వలన ఈ కండరాలు బిల్డ్ అవుతాయా, అంటే మనం ఈ చికెన్ మటన్ ఇవి తిన్నట్లు ఈ ప్రోటీన్స్ తీసుకుంటే బిల్డ్ అవుతాయా అనేది క్వశ్చన్ అన్నమాట. యాక్చువల్గా రీసెంట్గా ఒక సైంటిఫిక్ స్టడీ పబ్లిష్ అయిందనమాట. వాళ్ళు ఒక హెల్దీ వాలంటీర్స్ని రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఒక గ్రూప్కి ఏం చేశారంటే ఈ యానిమల్ ప్రోటీన్స్ ఇచ్చారు. అంటే ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అది ఇచ్చి మెయింటైన్ చేశారు. కొంతమందికి ఓన్లీ ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్, అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ చాలా రకాలు ఉంటాయి మనకి, అంటే రకరకాల ప్రోటీన్ సోర్సెస్ ఉంటాయి మనకి. బట్ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే మైకోప్రోటీన్ అని ఒక ఫంగస్ నుంచి వచ్చిన ప్రోటీన్ని వీళ్ళకి ఇచ్చారనమాట. సో అల్టిమేట్గా వీళ్ళు ఏం చేశారంటే ఒక 12 వారాలు రెగ్యులర్గా, అంటే దాదాపు 3 నెలలు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి ఈ 2 గ్రూప్స్కి వీళ్ళ కండరాల క్వాలిటీ, అంటే వీళ్ళు కండరాలకి ఎలా బిల్డ్ అయినాయి, ఈ మజిల్స్ ఎలా బిల్డ్ అయినాయి అని చెప్పి వీళ్ళు అసెస్ చేశారు. అంటే ఈ మజిల్ వాల్యూమ్, అంటే మజిల్ ఎంత పెరిగింది, మజిల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మజిల్లో ఉండే ఫైబర్ క్వాలిటీ ఎలా ఉన్నాయని చెప్పి వీళ్ళు టెస్ట్ చేసి, ఈ టెస్ట్ చేసిన తర్వాత ఇద్దరి గ్రూప్స్లోనూ, 2 గ్రూప్స్లోనూ ఏ డిఫరెన్స్ లేదు. అంటే ఏంటంటే మనం ఈ యానిమల్ ప్రోటీన్స్ తీసుకోవడం వలన కానీ, లేకపోతే ప్లాంట్ ప్రోటీన్స్ మధ్యలో ఈ కండరాల డెవలప్మెంటు దాదాపు ఈక్వల్గా ఉన్నది. అంటే ఏంటి, మనం చికెన్ మటన్ తింటే మనకేమి స్పెషల్ అడ్వాంటేజ్ అయితే ఏముండదు. మనం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ తీసుకున్నా కూడా మనకి కండరాలని బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఈ రీసెర్చ్ స్టడీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో చేశారు, వాలంటీర్స్. అంటే అందులోనూ యంగ్ పీపుల్లో చేశారనమాట ఈ స్టడీ. ఇదేంటంటే ఎక్కువ గ్రూపు, అన్ని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అంటే యంగ్ పేషెంట్స్ కాకుండా అబవ్ 50 ఉన్న వాళ్ళల్లో దీని ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పి అంతగా స్టడీ చేయలేదు. ఐఎమ్ షూర్ వాళ్ళల్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. బట్ ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నేను కూడా అనుకునేది అంటే మొన్నటి వరకు, ఈ స్టడీ చదవకముందు వరకు, ఈ యానిమల్ ప్రోటీన్స్ చాలా బెటర్ అని చెప్పి అనుకునేవాడిని. అంటే మన ఈ యానిమల్ సోర్సెస్ నుంచి ఈ చికెన్, మటన్, ఫిష్ కానీ, లేకపోతే ఈ పోర్క్, బీఫ్ అనుకునేవాడిని. సో మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ లేదని చెప్పి ఈ స్టడీలో క్లియర్గా తెలుస్తుంది అనమాట. సరే, ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను. సోర్సెస్ మీకు నేను ఒక వీడియో చేశాను క్వినోవా గురించి. ఈ క్వినోవా అనేది ఆ టైప్ ఆఫ్, ఇది రైస్ కాదు, అదే టైప్ ఆఫ్ క్వినోవా రైస్ని తీసుకుంటే క్వినోవాలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ క్వినోవాలో ఉండే ప్రోటీన్ కంప్లీట్ ప్రోటీన్, అంటే ఏంటంటే అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అందులో ఉంటాయని చెప్పాను అనమాట. సో ఇట్లాంటి క్వినోవా లాంటి పదార్థాలు తీసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వలన కండరాల స్ట్రెంగ్త్ అంటే
మన నాన్ వెజ్ తిన్న వాళ్ళలాగానే బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టడీ. ఎవరైనా ఏదైనా అంటే ఓన్లీ మనం నాన్ వెజే తినాలి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అనుకుంటే అది కరెక్ట్ కాదండి.